బ్యాక్ టు న్యూస్. తమిళనాడు ప్రభుత్వ విశ్వాస పరీక్షకు కాసేపట్లో తెరలేవబోతోంది. గంట గంటకు పరిణామాలు మారుతూ ఉన్నాయి. రాజకీయం రక్తి కడుతోంది. మరికొద్ది సేపట్లో పళనిస్వామి ప్రభుత్వానికి బల పరీక్ష జరగబోతోంది. టైం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరగబోతోంది. 11 గంటలకి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కాబోతోంది చెన్నైలో. కోయంబత్తూరు నార్త్ ఎమ్మెల్యే శశికళ వర్గానికి ఇప్పటికే షాక్ ఇచ్చారు. తాను ఓటింగ్ ని బాయ్కాట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు అరుణ్ కుమార్. ఆయన ఇప్పటికే చెన్నై వదిలి ఆయన నియోజకవర్గానికి వెళ్లిపోయారు. అన్నాడీఎంకే పార్టీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అరుణ్. మొత్తానికి తాజా పరిణామాలతో బలాబలాలతో పాటు మ్యాజిక్ ఫిగర్ కూడా మారబోతోంది. 117 నుంచి 116కి మ్యాజిక్ ఫిగర్ పడిపోయే అవకాశం కనపడుతోంది. ఇక డిఎంకే ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తున్నట్లుగా ప్రకటించారు. నిన్న స్టాలిన్ అధికారికంగా నిన్న ప్రకటన చేశారు. కొద్దిసేపటి క్రితం వారు కూడా అసెంబ్లీకి ర్యాలీగా చేరుకున్నారు. ఏఐడిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారంటూ, పాలన స్తంభించిపోయిందంటూ వారు నినాదాలు చేస్తూ అసెంబ్లీకి చేరుకున్నారు. మొత్తం వారు 89 మంది ఎమ్మెల్యేలు, 89 మంది ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించినప్పటికీ వారికి ఉన్నటువంటి కరుణానిధి అనారోగ్య కారణాల దృష్ట్యా అసెంబ్లీకి హాజరు కానని తెలియజేశారు. దీంతో 88కి వారి బలం తగ్గింది. సో 88 మంది డిఎంకే ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయబోతున్నారు, కరుణానిధి మినహాయించాలి. సో స్టాలిన్ అలాగే అళగిరి మిగతా ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి చేరుకున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ర్యాలీ చేస్తూ నినాదాలు చేస్తూ వాళ్ళు లోపలికి వెళుతూ ఉన్నారు. అలాగే పన్నీర్ సెల్వం వర్గం కూడా అసెంబ్లీకి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో పళనిస్వామి వర్గం, ఎవరైతే శశికళ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారంతా కూడా భారీ భద్రత నడుమ, ప్రైవేట్ సెక్యూరిటీ నడుమ ఒక్కొక్క ఐదుగురు ఎమ్మెల్యేలకు ఒక్కొక్క మంత్రి చొప్పున వారికి ఫోన్లతో అందుబాటులో లేకుండా, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా వారందరినీ కూడా కట్టుదిట్టమైన భద్రతతో అసెంబ్లీకి తీసుకొస్తూ ఉన్నారు. 80 కిలోమీటర్లు ఉంది చెన్నై నుంచి గోల్డెన్ బే రిసార్ట్స్. 80 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ఒక్కొక్క కారులో 5 ఎమ్మెల్యేలను తీసుకుని వస్తూ ఉన్నారు భద్రత నడుమ. సో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, అలాగే తమిళ రాజకీయాలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర చెన్నై అసెంబ్లీ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. రాఘవేంద్ర, చేరుకున్నారా పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలు? ఎట్లాంటి పరిస్థితి కనపడుతోంది అక్కడ? థ్యాంక్ యూ చక్రి. 11 గంటలకు తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కాబోతుంది. సీఎం పళనిస్వామి బల నిరూపణకు ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వేదిక కాబోతున్నాయి. ఇప్పటికే పళనిస్వామి అసెంబ్లీ చేరుకున్నారు. పళనిస్వామి వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కొక్కరిగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. మరోవైపు డిఎంకే సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా స్టాలిన్ నేతృత్వంలో పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు. ఇంకా పన్నీర్ సెల్వం వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు రావాల్సింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా కొద్దిసేపటి క్రితం అసెంబ్లీకి చేరుకున్నారు. 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్, డిఎంకే పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించారు. మరో 2 ఎమ్మెల్యేలు మాత్రం ఈ అసెంబ్లీ సమావేశానికి హాజరు కావట్లేదు. దాంతో వారిద్దరు కూడా ఓటింగ్లో పాల్గొనే పరిస్థితి లేదు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 231 మంది సభ్యులు అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఓటింగ్ సమయానికి అంతమంది సభలో ఉంటారా, ఎవరైనా ఓటింగ్ నుంచి పక్కకు తప్పుకుంటారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరయ్యే సభ్యుల సంఖ్య కనుక తక్కువైన 231 కంటే తక్కువైనట్లయితే మ్యాజిక్ ఫిగర్లో కూడా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పళనిస్వామి వర్గానికి సంబంధించిన వారంతా కూడా చెప్తున్నారు. వారంతా కూడా తమ వైపే ఉన్నారు, ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారని చెప్తున్నారు. మరోవైపు పన్నీర్ సెల్వం సంబంధించి మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు, ఆయనతో కలిపి మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామంటున్నారు. మరో 10 మంది శశికళ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా తమతో పాటు కలిసి వస్తారన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. మార్జిన్ చాలా తక్కువగా, అంటే పళనిస్వామి వెనుక ఉన్న ఎమ్మెల్యేలు మ్యాజిక్ ఫిగర్తో పోల్స్తే మార్జిన్ చాలా తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో, రాజకీయ పార్టీలో కూడా జరుగుతుంది. మొత్తం మీద అయితే ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుందన్న విశ్వాసంలో డిఎంకేతో పాటు కాంగ్రెస్ ఉన్నారు, అదేవిధంగా పన్నీర్ సెల్వం వర్గం ఉన్నారు. అయితే శశికళ వర్గం మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలంతా కూడా జాగ్రత్తగా అసెంబ్లీకి చేరుస్తున్నారు. వారంతా కూడా ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారు. దీని నుంచి బయటపడతాం, ప్రభుత్వాన్ని కొనసాగిస్తామన్న ధీమా కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. 11 గంటలకు సమావేశం ప్రారంభం కాబోతుంది. ఆ సమావేశంలో ఓటింగ్కు స్పీకర్ ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు ఎమ్మెల్యేల్లో ఎటువైపు మొగ్గు చూపుతారు? పన్నీర్ సెల్వం వైపు వారు ఉన్నారు, అతనితోనే ఉంటారా, లేకపోతే శశికళ వర్గం వైపు వస్తారా? శశికళ వర్గం ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపు వస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే డిఎంకే, కాంగ్రెస్ మాత్రం ఇప్పటికే వాళ్ళ స్టాండ్ క్లియర్ చేసింది. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఓటు వేస్తామని ప్రకటించారు. చక్రి. రైట్ రాఘవేంద్ర, లైన్లోనే ఉండండి. మొత్తానికి
పన్నీర్ సెల్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేరుకోవాల్సి ఉంది. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి చేరుకోవాల్సి ఉంది. ఇప్పటికే పళనిస్వామి వర్గం ఏదైతే ప్రభుత్వ వర్గం ఉందో ఆ వర్గం ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే అసెంబ్లీకి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వివిధ మొత్తం 35 వెహికల్స్ గోల్డెన్ బే రిసార్ట్ నుంచి చెన్నై అసెంబ్లీ వరకు 80 కిలోమీటర్లు ప్రయాణం చేసి చేరుకుంటున్నారు భారీ భద్రత నడుమ. తమిళనాడు అసెంబ్లీలో పళనిస్వామి బలపరీక్షకు సమయం దగ్గర పడే కొద్దీ ఉత్కంఠ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పళని వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. బల నిరూపణపై శాసనసభ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. మరోవైపు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసెంబ్లీ బయట భారీగా పోలీసులు మోహరించారు. వందల సంఖ్యలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే అసెంబ్లీ లోపల కూడా మార్షల్స్ ను మోహరించినట్లుగా తెలుస్తోంది. 100కు పైగా మార్షల్స్ అసెంబ్లీ లోపల కూడా భద్రతను ఏర్పాటు చేశారు. భౌతికమైనటువంటి దాడులు జరగకుండా ఎవరు ఒకరినొకరు తోపులాటలు చోటు చేసుకోకుండా మార్షల్స్ ను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో గత అనుభవాలు తెలుసు మనకి ఎట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయో. ఈ నేపథ్యంలో మార్షల్స్ ను కూడా భారీగానే ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. వేడిగా ఉంది వాతావరణం అంతా కూడా చూస్తుంటే తమిళ రాజకీయం అంతకంతకు రక్తిగడుతున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ఈ రోజు ఒక తుది అంకానికి చేరుకునే అవకాశం అయితే కనబడుతోంది. ఏదో అద్భుతం జరిగి అటు నుంచి ఒక 9 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వర్గంలోకి వస్తే తప్పితే పరిణామాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి. ప్రభుత్వం పళనిస్వామిదే కొనసాగుతోంది. చూస్తున్న పరిణామాలను బట్టి అయితే పళనిస్వామికి ఎక్కువ ఎడ్జ్ కనబడుతోంది. ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేలను బుజ్జగిస్తూ కావాల్సినంత భద్రత కల్పిస్తూ వారందరినీ కూడా కట్టుదిట్టంగా అసెంబ్లీకి తీసుకొస్తూ ఉన్నారు. 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మ్యాజిక్ ఫిగర్ 116 ఉంది. కాబట్టి ఏ 3-4 ఎమ్మెల్యేలు వెళ్ళినా కూడా ఆయనకు వచ్చే సమస్య ఏమీ లేదు. కానీ 9 నుంచి 10 మంది ఎమ్మెల్యేలను పన్నీర్ సెల్వం తన వర్గంలోకి తెచ్చుకోగలిగితే మొత్తం పరిణామాలు కూడా మారిపోయే అవకాశం ఉంది. మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం కనపడుతోంది. కాసేపట్లో బల పరీక్ష జరగనుండడంతో తమిళనాడు అసెంబ్లీ దగ్గర పోలీసు బలగాలు భారీగా మోహరించే మనం విజువల్స్ కూడా చూడొచ్చు. అసెంబ్లీకి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. అసెంబ్లీకి వచ్చిన ప్రతిపక్ష నేత స్టాలిన్ కారును కూడా తనిఖీ చేయడానికి ప్రయత్నించారు పోలీసులు. అయితే పోలీసులు తీరుపై మండిపడ్డారు స్టాలిన్. ప్రతిపక్ష నేత అనే గౌరవం లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎంకే నేతలను మనం చూడవచ్చు. అళగిరి స్టాలిన్ తో కలిసి డిఎంకే ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. వీళ్లలో కరుణానిధి మిస్ అయ్యారు. అనారోగ్యం కారణంగా ఆయన అసెంబ్లీకి రాలేనని చెప్పారు. దీంతో 88 మంది ఎమ్మెల్యేలు స్టాలిన్ తో కలిసి ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు నినాదాలు చేస్తూ. వీరంతా కూడా ఏడీఎంకే ప్రభుత్వానికి, పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని నిన్న నిర్ణయం తీసుకున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ కూడా 8 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా వ్యతిరేకంగా ఓటు వేయబోతోంది. ముస్లిం లీగ్ కు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారు. అలాగే 11 మంది పన్నీర్ సెల్వం వైపు ఉన్నారు. మొత్తం 108 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారు. అంటే ప్రభుత్వానికి సపోర్టుగా ఉండడం లేదు. సో ఆయన వైపు, పళనిస్వామి వైపు 122 మంది ఉన్నారు. ఈ 122 మందిలో ఎంతమంది పన్నీర్ వర్గం వైపు వస్తారనే దాని మీద పన్నీర్ సెల్వానికి సంబంధించిన జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. పన్నీర్ సెల్వం మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషం వరకు పోరాడుతూ ఉన్నారు. అయితే ఏ దశలోనూ ఆయన గెలుపు సూచనలు కనబడకపోయినప్పటికీ ఏదో చిన్న ఆశ ఆయనలో మాత్రం కనబడుతూ ఉంది. రహస్య ఓటింగ్ కు ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ రహస్య ఓటింగ్ జరిగితే అసంతృప్తులుగా ఎవరైతే బుజ్జగించబడ్డారో ఆ ఎమ్మెల్యేలు పన్నీర్ వైపు వచ్చే అవకాశం ఉంది. రహస్య ఓటింగ్ లో ఎవరు ఎటువైపు ఓటేస్తున్నారో తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఆ ధైర్యంతో పళనిస్వామి వైపు ఎవరైతే తటస్థంగా ఉండాలనుకుంటున్నారో లేదా పన్నీర్ వైపు రావాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా పన్నీర్కో లేదా తటస్థంగానో ఉండే అవకాశం ఉండడంతో ఆ బలం మరింత తగ్గుతుంది. కాబట్టి ఈజీగా పళనిస్వామి ప్రభుత్వం పడిపోతుందనే ఆశ పన్నీర్లో కనపడుతూ ఉంది. అందుకే ఆయన రహస్య ఓటింగ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే స్పీకర్ ఎవరైతే ఉన్నారో ధన్పాల్, ఆయన మాత్రం శశికళ కుటుంబీకులు, స్పీకర్ కుటుంబీకులు చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పళనిస్వామి వర్గంలోనే
ఆయన ఉన్నట్లుగా తెలుస్తుంది. స్పీకర్ వీటన్నిటికీ అతీతంగా ఉన్నప్పటికీ కూడా ఆఫ్ ది రికార్డ్ ఆయన రాజకీయ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన పళని వర్గంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పళని వర్గానికి ప్రభుత్వానికి మొగ్గు చూపే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో ఆ నిర్ణయం కూడా ఆయన విచక్షణ అధికారం కాబట్టి రహస్య ఓటింగ్ కాకుండా బహిరంగ ఓటింగ్ ప్రభుత్వానికి ఫేవర్ చేసే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఈ మేరకు సమాచారం కూడా అందుతుంది. బహిరంగ ఓటింగ్కే నిర్ణయం తీసుకున్నట్లుగా. సో రహస్య ఓటింగ్ జరగకపోతే సెల్వం ఆశలు పూర్తిగా అడుగంటిపోతాయని చెప్పుకోవచ్చు. ఏదో అద్భుతం జరిగి బహిరంగంగానే ధైర్యం చేసి ఎమ్మెల్యేలు సెల్వం వైపు వస్తే మాత్రం పళని ప్రభుత్వం కూలిపోతుంది. కానీ రహస్య ఓటింగ్ జరిగే అవకాశం కనపడడం లేదు. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రాత్రంతా బ్రెయిన్ వాష్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వాన్ని నిలబెట్టండి, అమ్మ ప్రభుత్వాన్ని కొనసాగించండి అంటూ పళనిస్వామి రాత్రంతా రిసార్ట్లోనే ఉండి వారందరికీ బ్రెయిన్ వాష్ చేసినట్లుగా, వారికి బుజ్జగింపులు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రతి 5 ఎమ్మెల్యేలకు ఒక మంత్రిని అప్పచెప్పి వారిలో వారు మాట్లాడుకోకుండా, బయట ప్రపంచంతో ఫోన్లో మాట్లాడకుండా, ఎలాంటి పొరపాటు జరగకుండా ఒక్కొక్క మంత్రిని అప్పచెప్పి వారందరినీ కూడా ప్రత్యేక వాహనాల్లో మొత్తం 35 వాహనాల్లో గోల్డెన్ బే రిసార్ట్ నుంచి అసెంబ్లీకి తీసుకొస్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో పూర్తిగా ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకుంటున్నారు. ఈపాటికే కొన్ని వాహనాలు అసెంబ్లీకి చేరుకున్నట్లుగా మా ప్రతినిధి రాఘవేంద్ర అందించిన వివరాల్లో చూసాం మనం. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. 11 గంటలకి బల నిరూపణ పరీక్ష ప్రారంభం కాబోతోంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం స్టార్ట్ కాబోతోంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తం కూడా తమిళనాడు వైపు చూస్తూ ఉంది. గత 12 రోజులుగా తమిళ రాజకీయాలు మలుపులు తిరుగుతూ వస్తున్నాయి. అనూహ్యమైనటువంటి మలుపులు తిరుగుతూ వస్తూ ఉన్నాయి. పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన, బలం నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది కాబట్టి 12 రోజుల టైం ఇచ్చారు. కానీ లేట్ అయిన కొద్దీ ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోయే అవకాశం ఉండడంతో 2 రోజుల్లోనే ఆయన బల నిరూపణకు నిర్ణయం తీసుకున్నారు. అది ఈ రోజు బల నిరూపణ చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈరోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు కాబోతోంది. ఈ సమావేశంలో ఫ్లోర్ టెస్ట్లో ఈరోజు బల నిరూపణ చేసుకోబోతున్నారు పళనిస్వామి. తన ప్రభుత్వానికి సంబంధించి మొత్తం 30 మంది మంత్రులతో ఆయన కేబినెట్ ఉంది. 30 మంది మంత్రులకు 122 మంది ఎమ్మెల్యేల బాధ్యతను అప్పగించారు. కానీ అడపాదడప ఒక్కో ఎమ్మెల్యే చేజారిపోతున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కోవై ఎమ్మెల్యే అరుణ్ కుమార్ చేజారిపోయారు. ఆయన తన నియోజకవర్గానికి వెళ్ళిపోతున్నాను, నేను ఓటింగ్లో పాల్గొన్నాను, అసలు అసెంబ్లీకే రానంటూ పార్టీ పదవికి కూడా రాజీనామా చేస్తూ ఆయన తన నియోజకవర్గానికి వెళ్ళిపోయారు. అలాగే నిన్న సాయంత్రం నటరాజన్ పన్నీర్ సెల్వం వర్గంలోకి చేరిపోయారు. సో పన్నీర్ సెల్వం వర్గం బలం 11కు చేరింది. అయితే 122గా ఉన్నప్పటికీ కూడా బలంగానే కనబడుతుంది పళనిస్వామి వర్గం. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 116 కాబట్టి 122 మందితో బలంగా కనబడుతుంది. అయితే ఇటు తిరిగి ఒక 7 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపు వస్తే మాత్రం పళనిస్వామికి ఓటమి తప్పదు, ప్రభుత్వం మళ్లీ కూలుతుంది. ఈ నేపథ్యంలో రాజకీయ సంక్షోభం చోటు చేసుకునే అవకాశం కనపడుతోంది. డిఎంకేకి ఉన్నటువంటి 88 మంది, డిఎంకే కూడా మద్దతు ఇస్తుందో లేదో తెలియదు. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తుంది కాబట్టి, సో మెజారిటీ లేని ప్రభుత్వాన్ని కొనసాగించే అవకాశం లేదు కాబట్టి గవర్నర్ పాలనకు సిఫార్సు చేసే అవకాశం కనపడుతుంది. దీంతో ఒకవేళ పన్నీర్ వర్గం గనక ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తన వైపు లాక్కోగలిగితే రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ ఎడ్జ్ మాత్రం ఎక్కువగా పళనిస్వామికే కనపడుతుంది. ఎందుకంటే 122 మంది ఎమ్మెల్యేలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి ఏం కావాలన్నా ఇస్తూ మంత్రివర్గంలో కూడా చోటు కల్పిస్తామని ఆశ చూపుతూ వారు బయట ప్రపంచంతో మాట్లాడకుండా బుజ్జగింపులు చేస్తూ వారందరినీ కూడా అసెంబ్లీకి చేరువస్తూ ఉన్నారు. ఇక బీజేపీకి సంబంధించిన కీలక నేత సుబ్రహ్మణ్య స్వామి ముందు నుంచి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీలో ఏం జరుగుతుందో చివరిదాకా చెప్పలేమంటున్నారు ఆయన. ఇప్పుడు కూడా ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ప్రస్తుతానికి మొగ్గు పళని వైపే ఉందంటున్నారు ఆయన. అయితే ఆయనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండడం కాస్త ఆశ్చర్యకరమైన